అప్పుడు భీమసేనుడు ఒక మదించిన ఏనుగును ఎక్కి కౌరవసేన నడుమ మహా ఆటోపంగా విహరిస్తూ కురుసేనపై కవిసినాడు. ఆ వృకోదరుడు ఉదయగిరిపై ఉదయించిన భానుడిలాగా కనిపిస్తున్నాడు. ఆ విధంగా వస్తున్న భీముణ్ణి చూసి ఏనుగును ఎక్కి ఉన్న క్షేమదుర్తి ఉల్లుత దేశరాజు ఉత్సాహభరితంగా రమ్మని పిలుస్తూ భీమసేనుణ్ణి ఎదుర్కొన్నాడు. వారిరువురు ఏనుగులు పర్వతాల వలె ఒకదానితో ఒకటి ఢీకొనినట్లు పోరాడటం ఆరంభించారు. ఆ వీరులిద్దరూ తమ తమ ఏనుగులను పురికొల్పుతూ తోమరములతో ప్రహరించుకున్నారు. సింహనాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు నిశిత శరాలను పదునైన బాణాలను ప్రయోగించుకున్నారు. శక్తి తోమర వర్షాల చేత వారు వర్షాకాలపు మేఘాల వలె బాసిల్లారు. అంతటా క్షేమదుర్తి ఒక తోమరముతో భీముణ్ణి వక్షస్థలాన కొట్టి నొప్పించగా కోపించిన భీముడు ఒక ఇనుప తోమరాన్ని క్షేమదుర్తిపై విసిరాడు. అయితే 10 బాణాలతో ఆ తోమరాన్ని భగ్నం కావించాడు క్షేమదుర్తి. అప్పుడు వృకోదరుడు క్రూరమైన నారాచాలు ప్రయోగించి క్షేమదుర్తి ఏనుగును పీడించి సింహనాదం చేశాడు. ఆ ఏనుగు నిలవలేక పరుగులు తీయడం ప్రారంభించగా భీముడి ఏనుగు విడిచిపెట్టక వెంటపడి దానిని ఎదుర్కొన్నది. ప్రళయ భయంకర మేఘములా ఉన్న ఆ ఏనుగును నిలువరించి క్షేమదుర్తి కొన్ని తీక్ష్ణములైన బాణాలతో ఆ ఏనుగును నొప్పించినాడు. ఆ ఏనుగు నిలువలేక పుడమిపై పడిపోయింది. అయితే ఏనుగు కూలిపోతూ ఉండగానే భీముడు దానిపై నుండి క్రిందికి దూకి తన గదాదండంతో క్షేమదుర్తి ఏనుగును ప్రహరించాడు. క్షేమదుర్తి ఏనుగుపై నుండి దూకి భీముడిపైకి వస్తూ ఉండగా భీముడు తన ఉద్దండ గదాదండంతో క్షేమదుర్తిని అతని ఏనుగును కొట్టాడు. వెంటనే క్షేమదుర్తి తన ఏనుగుతో పాటు నేల కూలిపోయాడు. ఆ విధంగా క్షేమదుర్తి వజ్ర ప్రహతమైన పర్వతంలా నేలకూలి ప్రాణాలను విడువగా కురు సైన్యం ఆహాకారాలు చేస్తూ చెదిరి అదిరి బెదిరి నలుదిక్కలా పరుగులు తీయడం మొదలుపెట్టింది. చెదిరిపోతున్న కౌరవ సేనను పాండవ సైన్యం వెంటపడి తరుముతూ ఉండటం చూసి కర్ణుడు పదునైన బాణాల పరంపరలతో ఆకాశాన్ని కప్పునట్లుగా ప్రయోగిస్తూ కురుసేనను నిలువరించి పాండవుల సేనను తాకాడు. ఆ కర్ణుడి పదునైన బాణాలు శత్రువీరులను చికాకుపరిచాయి. అప్పుడు నకులుడు కర్ణుణ్ణి, భీముడు అశ్వత్థామను, సాత్యకి విందాను విందులను, చిత్రసేనుడనే రాజు శృతవర్మను, ప్రతివింజుడు చిత్రుణ్ణి, ధర్మరాజు దుర్యోధనుణ్ణి ఎదుర్కొని ఘోరంగా పోరు సాగించారు. అర్జునుడు సంక్షప్తకులతో పోరాడాడు. కృపాచార్యుణ్ణి దృష్టదుమ్నుడు, కృతవర్మని శిఖండి, దుశ్శాసనుణ్ణి సహదేవుడు, శల్యుణ్ణి శృతకీర్తి మార్కొన్నారు. పోరు ఘోరమైంది. సోదరులైన విందాను విందులు విజృంభించి సాత్యకిని బాణాల వర్షంలో ముంచివేశారు. అతడు కూడా చలించకుండా బాణ పరంపరలతో వారిని ఆచ్ఛాదించాడు. వారి ధనుసులు రెండింటిని త్రుంచి అవయవాలను నొప్పించాడు. అప్పుడు విందాను విందులు వేరే కార్ముకాలు విల్లులు గైకొని చిత్ర విచిత్రంగా సాత్యకితో యుద్ధం చేశారు. అయినా ఆ యాదవోత్తముడు లక్ష్య పెట్టకుండా బడిబడిగా భీషణ సమరం కావించి వారిని నిలువరించాడు.